శ్రీమద్ రామాయణం బాలకాండ మొదటి సర్గ. వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు. ఓ నారద మహర్షి, ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటివారి ఎడల ఆదరభావము కలవాడు, చేసిన మేలు మరువనివాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు, ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా? అంతేకాదు మంచి నడవడి కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యమంటూ లేదు అని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు, అటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఓ మహర్షి, మొక్కవోని ధైర్యము కలవాడు, కోపం అంటే ఎరుగనివాడు, మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు, అసూయ ద్వేషములు దగ్గరకు రానియనివాడు, యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడనివాడు, ఇటువంటి సద్గుణములు కల నరుడిని, మానవుడిని గురించి వినవలనని నాకు చాలా కుతూహలముగా ఉంది. దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నువ్వు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు, అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియచేయండి అని వాల్మీకి మహర్షి నారదుడిని అడిగాడు. అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నువ్వు చెప్పిన గుణములు సామాన్య మానవులతో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభములైన గుణములు. కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను విను. ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశంలో రాముడు అనే పేరుగల ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనులందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు, మహావీరుడు, మంచి ప్రకాశము కలవాడు, అసాధారణమైన ధైర్యము కలవాడు. అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సకల శాస్త్ర పారంగతుడు, శ్రీమంతుడు. రాముడు శత్రుభయంకరుడు, ఆజానుబాహుడు, స్ఫురద్రూపి కలవాడు, విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనస్సు చాలా గొప్పది, శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు అంత పొట్టి కాదు అని చెప్పి మరీ పొడుగు కాదు. రాముని అన్ని అవయవములు సమపాలల్లో ఉన్నాయి. సకల శుభలక్షణ సమన్వితుడు రాముడు. రాముడు సకల ధర్మములు తెలిసినవాడు, సత్యమునే పలికేవాడు, ఎల్లప్పుడూ ప్రజల హితము కోరేవాడు, మంచి యశస్వి, జ్ఞాన సంపన్నుడు, ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు, శరణు కోరిన వారిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతితో సమానమైనవాడు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ పట్ల ఆసక్తి కలవాడు, ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు. రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదములు, వేదాంగములు చదివినవాడు, ధనుర్వేదములో దిట్ట. రాముడు సకల శాస్త్రముల అర్థములను తెలిసినవాడు, మంచి జ్ఞాపక శక్తి కలవాడు, మంచి ప్రభావవంతుడు, సర్వలోకప్రియుడు, సాధుజనులయందు దీనులయందు దయగలవాడు. నదులన్నీ సముద్రము చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు. రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు. రాముడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు, హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమంలో విష్ణువుతో సమానుడు. చంద్రుని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. కానీ రాముడు కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములో కుబేరుని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు. అటువంటి రామునికి తండ్రి దశరథుడు. దశరథుడు సకల గుణాభిరాముడైన రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఇది దశరథుని భార్య అయిన కైకకు నచ్చలేదు. ఆ సమయంలో ఆమె దశరథుని తనకు పూర్వము ఇస్తానన్న 2 వరములు ఇమ్మని కోరింది. ఆ 2 వరములలో ఒకటి రాముడిని రాజ్యము నుండి వెళ్ళగొట్టడము, రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం. మాట తప్పలేని దశరథుడు రాముని వనవాసమునకు వెళ్ళమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్ళాడు. రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్ళాడు. రాముని భార్య సీత రామునికి ప్రాణసమానురాలు. ఆమె జనక మహారాజు కుమార్తె, సర్వలక్షణ సంపన్న నారీలోకములో ఉత్తమురాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది. రాముడు, లక్ష్మణుడు, సీత అడవులకు వెళ్తుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు. తర్వాత రాముని ఆదేశము మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిభేరపురంలో ఉన్న
గుహుడు అనే నిషాధుడిని కలుసుకున్నారు. తరువాత రాముడు తన సారథిని రథమును వెనక్కు తీసుకొని వెళ్ళమని పంపించేశాడు. మరునాడు వారు గంగా నదిని దాటారు. ఒక వనము నుండి మరొక వనముకు పోతూ భారద్వాజ మహర్షి ఆదేశము మేరకు చిత్రకూటము అను ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకు చింత లేకుండా హాయిగా నివసిస్తున్నారు. ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరథుని మరణము తర్వాత భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని వశిష్ఠుడు మొదలగు వారు కోరారు. కానీ భరతుడు ఒప్పుకొనలేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్ళాడు. రామునికి తండ్రి మరణవార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు. రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు చెప్పి భరతుని వెనక్కి పంపించి వేశాడు. భరతుడు రామపాదుకలను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నందిగ్రామమునకు వెళ్ళాడు. అక్కడ రాముని పాదుకలను ఉంచాడు. రాముని ఆగమనము కోరుకుంటూ అక్కడి నుండి రాజ్యపాలన సాగించాడు. తరువాత రాముడు దండకారణ్యమునకు ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు. శరభంగ మహర్షిని, సుతీక్ష్ణ మహర్షిని, అగస్త్య మహర్షిని ఆయన భ్రాతను సందర్శించాడు. ఆ ప్రకారంగా అరణ్యములో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు. తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని ఆ రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు. తాను రాక్షస సంహారం చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు. ఆ దండకారణ్యంలో రావణుని సేనలు ఉన్నాయి. రావణుని చెల్లెలి పేరు శూర్పణక. ఆమె కామరూపిణి. ఆమె రాముని కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు. శూర్పణక వెళ్ళి రావణుని సైన్యాధిపతులైన కరదూషణ త్రిశీరులను తనకు జరిగిన అవమానము గురించి చెప్పింది. వారందరూ రాముని మీదకు యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధము చేసి వారినందరినీ సంహరించాడు. ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యంలో ఉన్నప్పుడు జనస్థానములో నివసించుచున్న రాక్షసులను 14,000 మందిని సంహరించాడు. ఈ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకు సహాయం చేయమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు. కానీ మారీచుడు ఒప్పుకొనలేదు. కరదూషణాది రాక్షస వీరులను సంహరించిన రాముడంతటి వాడు మహావీరునితో వైర్యము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కానీ రావణుడు వినలేదు. మారీచుని బలవంతంగా ఒప్పించాడు. మారీచుని వెంటబెట్టుకొని రావణుడు రాముడు ఉండే ఆశ్రమముకు వెళ్ళాడు. మారీచుని సహాయంతో రాముని లక్ష్మణుని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. అడ్డువచ్చిన జటాయువును చంపాడు. రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు. సీత కనబడలేదు. సీతను వెతుకుతుంటే జటాయువు కనిపించాడు. సీతను రావణుడు అపహరించారుడు అని తెలుసుకున్నారు. జటాయువు దహన సంస్కారములు చేశారు. తర్వాత సీతను వెతుకుతూ అడవిలో తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుని చూచారు. తమకు అపకారము చేయబోయిన కబంధుని చంపి అతనికి శాపవిముక్తి కలిగించారు. కబంధుడు వారి శబరి ఆశ్రమమునకు వెళ్ళమని చెప్పాడు. కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణులు. తర్వాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్ళారు. శబరి వారిని పూజించింది. తరువాత వారు పంపాతీరమునకు వెళ్ళారు. అక్కడ హనుమంతుని చూచారు. వానరరాజైన సుగ్రీవునితో స్నేహం చేశారు. రాముడు తన గురించి సీతాపహరణం గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు తన అన్న వాలికి ఉన్న వైరము గురించి రామునికి చెప్పాడు. రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానం కలిగింది. అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుబి అనే రాక్షసుని శరీరము రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలి గోటితో 10 యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేశాడు. ఒకే బాణంతో 7 మద్ది చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది. రాముని వెంట తీసుకుని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు. సుగ్రీవుడు బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు. వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్ళవద్దని వారించింది. కానీ వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేశాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాడు. తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెదుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోకవనంలో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. తరువాత
తరువాత హనుమంతుడు అశోకవనమున యొక్క తోరణ ద్వారమును ధ్వంసం చేశాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేనాధిపతులను 5గురిని చంపాడు. అక్షకుమారుని చంపాడు. తుదకు బంధింపబడ్డాడు. తరువాత తనను తాను విడిపించుకొని లంకా దహనం చేశాడు. హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు. సీతను చూచాను అని రామునితో చెప్పాడు. తరువాత వానరసేనలతో సముద్ర తీరమును చేరుకున్నాడు రాముడు. సుగ్రీవుడు తనకు దారి ఇవ్వని సముద్రుని తన రామబాణముతో అల్లకల్లోలము చేశాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు నీలునితో వారధి కట్టించాడు. ఆ సేతువు మీదుగా లంకకు చేరుకున్నాడు. రావణునితో యుద్ధము చేసి రావణునిని సంహరించాడు. కానీ అన్ని రోజులు పరాయి వాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు. ఆ మాటలు భరించలేక సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిది అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు. రావణ సంహారము చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు. రాముడు విభీషణుని లంకారాజ్యమునకు రాజును చేశాడు. రాముని చూడడానికి వచ్చిన దేవతలు వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో యుద్ధములో చనిపోయిన వానరులందరూ బతికారు. అందరూ పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వెళ్ళారు. రాముడు ముందు భరద్వాజ ఆశ్రమంకు వెళ్ళాడు. హనుమంతుని నందిగ్రామంలో ఉన్న భరతుని వద్దకు పంపాడు. తర్వాత రాముడు నందిగ్రామమునకు వెళ్ళాడు. తన సోదరులను కలుసుకున్నాడు. మునివేషములను వదిలి క్షత్రియోచితములైన దుస్తులు ధరించారు. రాముడు, సీత, లక్ష్మణుడు రాముడు అయోధ్య పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకమునకు లోకములన్నీ సంతోషించాయి. రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిసి దుర్భిక్షమంటూ లేకుండా పోయింది. తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు. స్త్రీలకు వైధవ్యము లేదు. స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు. రామరాజ్యంలో అగ్నిభయం, చోరభయం, జలభయం, ఆకలి భయం గాని లేవు. రాజ్యంలో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు. రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగాలు చేశాడు. లక్షల కొలది గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. రామరాజ్యంలో 4 వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఆ ప్రకారంగా రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు. ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది. సమస్త పాపములను నాశనం చేస్తుంది, పుణ్యములను కలుగజేస్తుంది. ఈ రామకథ వేదసమ్మతము. ఈ రామచరిత్రను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి. వారికి ఆయువు వృద్ధి చెందుతుంది. పుత్ర పౌత్రాదులతో సకల సుఖములను అనుభవిస్తారు. తరువాత స్వర్గలోకము చేరుకుంటారు. ఈ రామాయణము చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు. క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. వైశ్యులకు వ్యాపార వృద్ధి కలుగుతుంది. క్షూద్రులు కీర్తివంతులవుతారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలకాండ మొదటి సర్గము సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.